ప్రేమతో పెట్టిన కాస్త. ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఒక పేద అభిమానురాలు తన వద్దనున్న కొన్ని డబ్బులతో 4 రసగుల్లాలు కొనుక్కొని వాటిని రామకృష్ణుడికి ఇవ్వటానికి దక్షిణేశ్వరి వచ్చింది. నహబత్ గృహంలో నివసిస్తున్న రామకృష్ణుడి సతీమణి శారదామాత చేతికిచ్చి వాటిని రామకృష్ణుడి వద్దకు పంపించి తినిపించమని వేడుకున్నది. శారదామాత సహచరులు గురువుగారు భక్తులతో ప్రసంగిస్తూ ఉన్నారు, ఇవి తీసుకొని ఈ సమయంలో ఆవిడ అక్కడికి ఎలా వెళ్తుంది? అదీ కాక గురువుగారి భోజనం అయిపోయింది, ఇప్పుడిక మళ్ళీ ఏమీ తినరు, తింటే జబ్బు చేస్తుంది కూడానని నిరుత్సాహపరిచారు. ఆ పేదరాలు చాలా నిరాశకు గురైంది. తాను తెచ్చిన పదార్థం తన స్వామి ఆరగిస్తే సంతోషిద్దాం అనుకున్న మనిషికి విచారమే మిగిలింది. ఈ ఘట్టాన్ని తన రచన ద్వారా మనకు తెలియజేస్తూ ఆవిడ ఎలా అనుకొని ఉంటుందనే ఊహ చేస్తాడు రామకృష్ణ శిష్యుడైన శ్రీ రామచంద్ర దత్త. మహానుభావ, నువ్వు దీనుల పాలిటి దైవానివి. ప్రస్తుతం ధనవంతులైన నీ భక్తులు ఎంతో వ్యయంతో విందు నీకు ఏర్పాటు చేశారు. నీవు అందులో మునిగి ఉన్నావు. ఇకనైనా ఒక సామాన్యురాలిని ఎలాగో 4 కానులు మిగిల్చి ఈ రసగుల్లాలు కొనుక్కు వచ్చాను. వీళ్ళేమి ఇవి నీకు అందించే వీలు లేదంటున్నారు. నేనేమి చేయాలో నాకు తోచడం లేదు. నీవు దీప జనోద్ధాకారకుడివి కాదేమోనని నాకు అనిపిస్తున్నది. చదువురాని ఓ భేదవనితి ఇంత వివరంగా ఇంత హేతుబద్ధంగా ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ ఆవిడలో నైరాశ్యం అసంతృప్తి తొంగి చూశాయి అనేది మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. ఆ నైరాశ్యానికే దత్త ఇలాంటి అందమైన రూపకల్పన చేసి ఉంటాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన మాత్రం ఎవరూ కల్పించింది కాదు. అక్కడ రామకృష్ణుడు అకస్మాత్తుగా తానున్న భవనంలో నుండి కింది వరండాలోకి దిగి వచ్చాడు. అక్కడి నుంచి కనిపించే నదీ ప్రవాహం వంక కాసేపు చూస్తూ నుంచున్నాడు. అటు తర్వాత వరండా నుండి 4 మెట్లు దిగి శారదామాత నివసించే నహబత్ గృహానికి నడుస్తూ వచ్చాడు. అక్కడికి రాగానే ఎవరి కోసమో వెతుకుతున్నట్లు కలియ చూడడం ప్రారంభించాడు. అక్కడే నిలబడిన పేదరాలను చూచి ఆకలి వేస్తున్న తల్లి ఏదైనా ఉంటే పెట్టని తనంతట తానే అడిగాడు. అమితానందంతో ఆ భేద మనిషి తాను తెచ్చిన రసగుల్లాలు అతడి చేతిలో పెట్టింది. సంతృప్తిగా తిన్నాడు. రామకృష్ణ సంతృప్త మనసుతో సెలవు తీసుకుంది ఆ భేద వనిత. తమ కాలాల్లో పురాణ పురుషులైన రాముడు కృష్ణుడు కూడా ఆతిథ్యం ఎవరిస్తున్నారు, ఏమిస్తున్నారు అనేది చూడకుండా భక్తినే ప్రధానంగా ఎంచి తమ చేత పెట్టిందేదో మారు మాట్లాడకుండా తినేవారు. శ్రీరాముడు గుహుని ఆతిథ్యం స్వీకరించాడని, శబరి ఇచ్చిన ఎంగిలి ఫలాన్ని నిరభ్యంతరంగా భుజించాడని వాల్మీకి అంటాడు. రాయిబారం నరపడానికి కౌరవ సభకు వచ్చిన శ్రీకృష్ణుడు లాంఛనప్రాయంగా వారు ఏర్పరిచిన బ్రహ్మాండమైన విందులో పాల్గొనకుండా ఊరు బయట నివసిస్తున్న విదురుని భేద కుటీరానికి వెళ్ళి అక్కడున్న విదురునితో సతితో ఆకలి వేస్తున్నది ఏదైనా ఉంటే పెట్టమని అడిగాడని వ్యాసుడు రాస్తాడు. కృష్ణ భక్తితో నిండిన విదురసతి కృష్ణ దర్శనంతో వివసురాలై అరటిపండు తొక్కలు వడ్డించిన వాటిని పరమానందంతో కృష్ణుడు తిన్నాడంటారు. భక్తి కలుగుకూడు పట్టిడైన చాలు అనే సూత్రం అవతార పురుషులైన రాముడికి కృష్ణుడికే కాకుండా మన మధ్య జీవించి కాలం చేసిన శ్రీ రామకృష్ణ, శ్రీ రమణుని వంటి భగవద్భక్తులను కూడా వర్తిస్తుంది. ఒకనాటి మధ్యాహ్నం 2 గంటల వేళ ఎందరో భక్తులు తెచ్చి ఇచ్చిన భక్త్యాలు భోజ్యాలు శ్రీ అరుణాచల రమణునితో పాటు ఆశ్రమవాసులందరికీ వడ్డించడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఒక వృద్ధురాలు మర్రి ఆకుదొన్నులో 2-3 దోసులు పెట్టుకొని వచ్చి స్వతంత్రంగా రమణును సమీపించి, ఇదిగో ఈ దోసులు తిను స్వామి, వేరే ఏమీ తెచ్చేందుకు లేకపోయింది, ఏం చేయను అంటూ ఆ దొన్నె ఆయనకు అందించబోయిన విషయం వివరిస్తారు శ్రీమతి సూర్యనాగమ్మ తన గ్రంథంలో. రమణను అనుసరించి ఉన్నవారు అక్కడ పెట్టవమ్మా అని ఆవిడ్ని నివారింపు చూశారు. ఆవిడికి కోపం వచ్చింది. ఉండండయ్యా, మీరు మహా చెప్పవచ్చారు, నిన్నగాక మొన్న వచ్చిన వారు మీరు, మీకేం తెలుసును? ముందు ఈ స్వామికి ఇక్కడ తిండి కట్టించి పెట్టింది నేను కదా, నన్నేమో దగ్గరికి పోరాదంటారు, చాలునంటూ గద్దించింది. అక్కడున్న వారంతా విస్తుపోయారు. రమణులు మాత్రం ఆవిడ చేతిలోని దొన్నె ఆప్యాయంగా తీసుకొని, అవ్వా, వాళ్ళు తెలియని పిల్లలు, ఏమీ అనుకోకు, ఈ దోసులు ఏ పిండితో చేశావు అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఆ భక్ష్యాలన్నీ అందరికీ పంచిపెట్టి, మీరు తినండయ్యా, నేను దోసులు తింటానని చెప్పి సరిగా ఖాళీ కాలిన దోసులు అమృత తుల్యంగా తినసాగారు. ఆ ముదిసలి ఆనందానికి మేరలేదు. రమణులకు ఎవరి మనసును నొప్పించి అలవాట్లేదు. అందుకని దోసులు తింటూ ఆ భక్ష్యాలన్నీ ఇటు తిండి అని తెప్పించి వాటన్నిటి నుండి రవ్వంతా తుంచుకొని, నాకిక చాలును, నా వంతు కూడా అవ్వకిచ్చి పంపండి, నాకు ఈ దోసులు చాలును అని తన వంతు పిండి వంటలు కూడా ఆ వృద్ధురాలకిచ్చి పంపించారు. భక్తితో సంపూర్ణ ప్రేమతో పెట్టిన ఏ కాస్తైనా, అది ఏదైనా తిన్నవారికి పెట్టిన వారికి ఇరువురికి కూడా గొప్ప ఆత్మసంతృప్తినిస్తుంది. నిజమైన ఆత్మసంతృప్తినిచ్చే ఏ కార్యంలోనైనా పరమాత్మ తొంగి చూస్తూనే ఉంటాడు.